మొన్న సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ను చూస్తే చాలా ఉత్సాహంగా ఎలాగైనా ఈ కేసును కొట్టేయాలి అన్న ఉత్సాహం కనిపించింది. న్యాయం చేయాలి అన్న తపన కంటే కూడా ఎలాగైనా సరే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 షెడ్యూల్ కాస్ట్ పేరా 3ని పట్టుకొని ఎలాగైనా సరే అది అప్లై చేసి ఈ కేసుని కొట్టేయాలి అన్న తపన కనిపించింది తప్పితే సుప్రీంకోర్టు ఒక సర్వోన్నత న్యాయస్థానమనో లేక సుప్రీంకోర్టు మన దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానమనో దానికి ఒక విశాలమైన రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉందనో ఇవేవీ కనిపించలేదు. చాలా ఎక్స్ప్లిసిట్గా చాలా తొందరపడుతూ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని అప్లై చేసి ఆ కేసు ఇద్దరు బెంచులు కేవలం ఇద్దరే ఉన్నారు ఆ బెంచ్లో, ఆ ఇద్దరి చేత దాన్ని ఎస్సీలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం చూసాం. కానీ సుప్రీంకోర్టు ఉట్టి తీర్పు ఇవ్వడానికే లేదు, చిన్న కోర్టులు కూడా తీర్పిస్తాయి. ఏ కోర్టు అయినా ఇవ్వచ్చు, మార్చి ఇవ్వచ్చు. కానీ సుప్రీంకోర్టు ఈవెన్ మోర్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇన్ ఇంటర్ప్రెటింగ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని కరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేయడం కూడా సుప్రీంకోర్టు బాధ్యత. అంతేకాదు కాన్స్టిట్యూషన్ గార్డియన్గా కూడా సుప్రీంకోర్టు ఉండాలి, ఇది కూడా సుప్రీంకోర్టు బాధ్యత. కానీ ఇవేవీ కనిపించలేదు. కేవలం హడావిడిగా ఇది ఒక కొలిక్కి రావాలి అన్నట్టు కేవలం ఇద్దరు బెంచ్తో, అందుకే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దీన్ని ఖండించడం జరిగింది. ఇదేమిటిది, ఇద్దరి బెంచ్తో మాత్రమే ఇంత ముఖ్యమైన తీర్పు ఇలా ఇచ్చారు, ఇలా కాకుండా 7 మందితోనో 9 మందితోనో పెద్ద బెంచ్తో ఇది డిబేట్ చేసునుంటే రాజ్యాంగం ఏం చెప్తుంది అన్న ఇంటర్ప్రిటేషన్, ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ డిబేట్ జరుగును. కాన్స్టిట్యూషన్ గార్డియన్స్గా కూడా వాళ్ళు వ్యవహరించాలి అన్న విషయాన్ని మర్చిపోయి చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని ప్రొటెక్ట్ చేసినట్టుగా ఇది కనిపించటం లేదు, ఇంటర్ప్రిటేషన్ జరిగినట్టుగా కనిపించటం లేదు. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ గార్డియన్స్గా అంటే ఫండమెంటల్ రైట్స్ని కూడా వీళ్ళు గార్డ్ చేశారు, వీళ్ళు గార్డియన్స్గా ఉన్నారు అన్న భావము ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే ఆర్టికల్ 14 is saying equality, ఆర్టికల్ 15 is saying prohibition of discrimination, ఆర్టికల్ 25 is saying right to religion. బట్ ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా చేయటం జరిగింది. క్లియర్లీ మనందరికీ తెలిసిన విషయం, దెర్ ఈస్ అ కాన్స్టిట్యూషన్లోనే దెర్ ఈస్ అ క్లియర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఆర్టికల్ 341 షెడ్యూల్ కాస్ట్ అండ్ ఆర్టికల్ 14, 15 and 25. ఒకే రాజ్యాంగంలో ఒకే కాన్స్టిట్యూషన్లో ఇలా కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ ఉండడం వల్లనే ఇది, అందుకే సుప్రీంకోర్టు ఒక క్లాస్ని అప్హోల్డ్ చేసింది, ఒక క్లాస్ని అప్లై చేసింది, మిగతా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్తో సహా అన్ని తుంగలో తొక్కడం జరిగింది. కాబట్టే దీని మీద డిబేట్ జరగాలి. కాన్స్టిట్యూషన్లో కాన్ఫ్లిక్ట్ లేకుండా అన్ని ఏ క్లాసులు అయితే ఉన్నాయో, ఏ ఆర్టికల్స్ ఉన్నాయో అన్నీ కూడా కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని అప్హోల్డ్ చేసేటట్టు ఉండాలి తప్పితే ఇలా భావితరాలకు కన్ఫ్యూజ్ చేసేటట్టుగా, కాన్ఫ్లిక్ట్ చేసేటట్టుగా ఉండకూడదు. దానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము, పార్లమెంటు, సుప్రీంకోర్టు ఇలాంటివి అన్నీ కూడా ఇది అరికట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇందాక అన్నలు చెప్పినట్టుగా నిజం, పుట్టుకతో వస్తుంది కులం, చచ్చిపోయినా కూడా పోదు. ఇది ఒక సామాజిక వ్యాధి, ఇది ఒక చేదు నిజం. వివక్ష అన్నది ఒక వాస్తవం.
ఎవరు అవునన్నా కాదన్నా ఇందాక అన్న చెప్పినట్టుగా ఎక్కడా రాసిబడి లేదు, కానీ ఇది వాస్తవం. కుల వివక్ష అన్నది ఉన్నది. ఇది ఎంత అన్యాయం అంటే, ఈరోజు ఒక దళితుడు క్రిస్టియన్గా మారితే ఆయన ఆర్థిక స్థితి మారటం లేదు. ఒక దళితుడు క్రిస్టియన్గా మారితే ఆయన సామాజిక స్థితి మారటం లేదు. ఒక దళితుడు క్రిస్టియన్గా మారితే ఆయన మీద జరిగే అవమానాలు తగ్గటం లేదు. ఒక దళితుడు క్రిస్టియన్గా మారినంత మాత్రాన వాళ్ళ మీద దాడులు తగ్గటం లేదు. దళితుల్ని దళితులుగా చూస్తున్నారు కాబట్టే వాళ్ళ మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి కాబట్టే వాళ్ళకి కొన్ని అప్లిఫ్ట్మెంట్ కోసం కొన్నైనా చేయకపోతే, రిజర్వేషన్లు అయితే ఏమి, లేక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రొటెక్షన్ అయితేనేమి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు సమాజంలో పైకి రాలేరు, బ్రతకలేరు అన్న ఉద్దేశంతోనే వాళ్ళకి ఇవన్నీ ఇయ్యటం జరిగింది. ఒకవైపు ఇస్తూ, ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో మళ్ళీ లాగేసుకున్నట్టుగా వాళ్ళు క్రిస్టియన్స్ అయితే ఇవి వర్తించదు అనడం చాలా చాలా అన్యాయం. అంతేకాదు, ఒక ఎస్టీ మతం మారినా క్రిస్టియన్ అయినా ఒక ఎస్టీయే, మళ్ళీ రిజర్వేషన్లు అప్లై అయితే. ఒక బీసీ మతం మారినా రిజర్వేషన్లు అప్లై అయితే. ఒక ఓసీ మతం మారినా అప్లై అవుతాయి. కానీ ఒక ఎస్సీకి మాత్రం ఇది అప్లై కాదు అంటే ఇది నిజంగానే చాలా దురదృష్టకరం. ఇది ఎవరూ కూడా అంగీకరించలేదు. ఏ కులం వాళ్ళు కూడా ఇది న్యాయం అని చెప్పారు అంటే వాళ్ళు బయస్డ్గా చెప్తున్నారనే అర్థం. నిన్న ఇచ్చిన తీర్పులో ఇది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రీకన్వర్షన్ జరిగితే మళ్ళీ ఏ కులం